పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువు సప్రసాదనాథుడైన క్రీస్తు దేవుని యొక్క పవిత్ర నామమున వారి దివ్య సప్రసాద అద్భుతములను తెలుసుకోవటానికి మీకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, గడిచినటువంటి కాలంలో మనము 2 దివ్య సప్రసాద అద్భుతముల గురించి తెలుసుకున్నాం. మొదటిది 48 సంవత్సరాల క్రితం నందిగామలోని డాన్ బోస్కో హై స్కూల్లో జరిగినటువంటి దేవాలయంలో జరిగిన దొంగతనంలో దివ్య సప్రసాదం యొక్క అద్భుతాన్ని గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా క్రీస్తు శకము 750 సంవత్సరంలో ఇటలీ దేశంలో లాన్షియాలోని పునీత లాంగిసన్ అనే పునీతునికి అంకితం చేసిన దేవాలయంలో జరిగినటువంటి దివ్య సప్రసాద అద్భుతాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నవంబర్ నెల 15వ తారీఖున 2013వ సంవత్సరంలో భారతదేశంలోని కేరళలో ఉన్నటువంటి వెలక్కనూరు అనే గ్రామంలో జరిగినటువంటి దివ్య సప్రసాద అద్భుతాన్ని గురించి 3వ సప్రసాద అద్భుతంగా మనం ఇప్పుడు తెలుసుకునే భాగ్యాన్ని మనకు ప్రభు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి గౌరవ సహోదరి సహోదరులారా, ఈ అద్భుతం గురించి శ్రద్ధగా ఆలకిస్తూ పవిత్ర దివ్య సప్రసాదం యొక్క ఔన్నత్యమును తెలుసుకుంటకు ఇది ఒక అవకాశంగా భావిస్తూ శ్రద్ధగా ఆలకించి తోటి వారితో కూడా దీన్ని షేర్ చేస్తూ దివ్య సప్రసాదనాథుని యొక్క మహిమను ప్రకటించవలసిందిగా మేము కోరుతూ ఈ యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాను. ఇప్పుడు ఇక విషయానికి వచ్చినట్లయితే వెలక్కనూర్ ద యూకరిస్టిక్ అద్భుతం అనేది వాటికన్ గుర్తించిన ఒక అసాధారణమైన సూచన. దీన్ని కేరళలోని తలస్సేరి ఆర్చిడయాసిస్ పరిధిలో ఉన్న వెలక్కనూరులోని క్రైస్ట్ ద కింగ్ చర్చిలో ప్రతిష్ఠించిన దివ్య సప్రసాదంపై యేసుముఖం ప్రత్యక్షమవటం సందర్భంలో దేవాలయంలో ఉన్నటువంటి అందరూ గుర్తించారు. ఈ సంఘటన 2019లో మొదటిసారిగా చూశారు. అయితే ఈ సంఘటన రుజువర్తనమైనదే మహా అద్భుతమైనటువంటి సంఘటనగా 2025వ సంవత్సరంలో అధికారికంగా ప్రకటించారు. ఈ అద్భుతాన్ని భారతదేశంలో జరిగినటువంటి మొట్టమొదటి దివ్య సప్రసాద అద్భుతంగా అందరూ కొనియాడుతున్నారు. ఇప్పుడు ఈ యొక్క దివ్య సప్రసాద అద్భుతం ఎక్కడ జరిగింది, ఆ గ్రామం ఏ ప్రదేశంలో ఉన్నది, ఏ ప్యారిస్లో ఉన్నది విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వెలక్కనూరు అనేది కేరళలో కన్నూర్ అనే జిల్లాలో ఉన్న ఒక కుగ్రామము. ఈ గ్రామం ప్రగాఢమైన క్యాథలిక్ విశ్వాసానికి, నిరాడంబరమైన గ్రామీణ జీవనానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్థానిక విచారణ అయినటువంటి క్రైస్ట్ ద కింగ్ చర్చ్ విచారణ తలస్సేరి సైరో మలబార్ ఆర్చిడయాసిస్ కింద ఉంటున్నది. ఇది చాలా కాలంగా చుట్టుపక్కల ఉన్న క్రైస్తవ సమాజానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. నిత్యము ప్రార్థనలు, మత బోధన మరియు దివ్య సప్రసాద భక్తి ఈ ప్యారిష్ జీవితంలో అంతర్భాగమైంది. అదే ఈ గ్రామం యొక్క ప్రత్యేకత. ఆ తర్వాత ఇదే ప్రదేశం ఒక అసాధారణమైన పవిత్రమైనటువంటి యాత్రా స్థలంగా ప్రకటించబడ్డది. దానికి కారణమే ఇప్పుడు మనం తెలుసుకొని పోతున్నటువంటి దివ్య సప్రసాద అద్భుతం యొక్క సంఘటన. ఈ అద్భుతం యొక్క పూర్వపరాలను మనం తెలుసుకున్నట్లయితే ఈ అద్భుతం నవంబర్ 15, 2013వ సంవత్సరంలో ఉదయం పూట పూజ బలిలో దివ్య సప్రసాద సాంగ్య సమయంలో జరిగింది. ఈ విచారణ గురువు గారు అయినటువంటి ఫాదర్ థామస్ పతిక్కల్ దివ్య పూజ బలి చేస్తున్న సందర్భంలో దివ్య సప్రసాదాన్ని విశ్వాసులకు పైకెత్తి చూపుతున్న సమయంలో ఆ సప్రసాదంపై ఒక అసాధారణమైన గుర్తును ఫాదర్ గారు గమనించారు. అది ఆయన మరియు అక్కడున్న విశ్వాసులు అందరూ కళ్ళెదుటే జరిగిన గొప్ప అద్భుతం అది. ఈ అద్భుతం ఆ దేవాలయంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ చూస్తుండగా కళ్ళెదుట జరిగినటువంటి అద్భుతం ఇది. ఈ యొక్క అద్భుతానికి అందరూ దిగ్భ్రాంతి చెంది అద్భుత సంఘటనకు వారు చలించిపోయి భక్తి విశ్వాసంతో పరవశించిపోయి ఆ విచారణ గురువు గారు ఈ సంఘటనను ఆ డైసిస్ నియమాలను అనుసరించి ఆ సప్రసాదాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో ఆ దివ్య సప్రసాదాన్ని భద్రపరిచారు. ఈ సంఘటన వార్త ప్యారిష్ వాసులకు మరియు పొరుగు సమాజాలకు త్వరగా వ్యాపించగా మరియు ప్రజలు ఆ పవిత్ర దివ్య సప్రసాదాన్ని చూసి దివ్య సప్రసాదం ముందు ధ్యానించుకొని ప్రార్థన చేయడానికి ప్రజలు రావటం ప్రారంభించారు. అయితే ఈ యొక్క అద్భుత సంగతిని శాస్త్రీయంగా పరిశీలించడానికి
ఆ విచారణ గురువు గారు తలసేరి ఆర్చిడయాసిస్ అధికారులకు తెలియజేశారు. వాస్తవాలను పరిశీలించడానికి, సాక్ష్యాలను వినటానికి మరియు ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి సంఘటనను యూకరిస్టిక్ అద్భుతంగా దాన్ని ప్రకటిస్తూ ప్రజలందరికీ తెలియచేయడానికి, ఈ యొక్క అద్భుత సంఘటనను నిర్ధారించడానికి 2013వ సంవత్సరంలో వేదాంత పండితులు మరియు శాస్త్రవేత్తలతో కూడిన ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఆ అద్భుత దివస ప్రసాదాన్ని ఆర్చిడయాసిస్లో వారి యొక్క సంరక్షిత పరిరక్షణలో ఉంచి తగిన పవిత్ర ప్రార్థన పూజా బలులను అర్పించడానికి అనుగుణంగా అందుబాటులో విశ్వాసులకు ఉంచారు. తర్వాత సెప్టెంబర్ 2018వ సంవత్సరం నుంచి 2020వ సంవత్సరం వరకు ప్రజల పూజల కోసం ఆ పవిత్ర రొట్టెను మళ్ళీ విలక్నూర్ చర్చికి తీసుకొచ్చారు. అక్కడ దివసప్రసాదంలో కనిపించిన పవిత్ర ముఖం ముందు అనేక మంది విశ్వాసులు గంటల తరబడి నిశ్శబ్ద వాతావరణంలో గడిపారు. ఇది నిజంగా ఒక దివసప్రసాద అద్భుతమేనని సమర్థించడానికి బలమైన వేదాంతపరమైనటువంటి ఆధారాలు ఉన్నాయని సైరో మలబార్ చర్చి యొక్క వేదాంత కమిషన్ తరువాత నివేదించింది. ఆ తర్వాత వాస్తవపరితమైనటువంటి శాస్త్రీయపరమైన విచారణతో సహజమైన లేదా మోసపూరితమైన వివరణలను తోసిపుచ్చడానికి చర్చి శాస్త్రీయ పరిశోధనను ఆదేశించింది. 2024వ సంవత్సరంలో భారతదేశంలో మరియు విదేశాలలో జరిగిన ఇతర శాస్త్రీయ అధ్యయనాలతో పాటుగా బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో ఈ పవిత్ర దివ్య సప్రసాదంపై సవివరమైనటువంటి విశ్లేషణ జరిగింది. ఆ ప్రతిమ జోడించిన రంగులు, బాహ్య కాలుష్యం లేదా అన్య పదార్థాలు జాడ ఏమాత్రం లేకుండా కేవలం పవిత్ర దివసప్రసాదం యొక్క పదార్థం నుంచి ఏర్పడినదే ఈ దివసప్రసాదం అని నిర్ధారించారు. అనగా ఇది సాక్షాత్తు క్రీస్తు ప్రభు యొక్క ముఖారవిందమేనని వారు నిర్ధారించి ప్రకటించారు. ఈ పరిశోధన ఫలితాలను గుర్తించినటువంటి వాటికన్ నగరము లేక పోప్ గారి యొక్క దూతలు మార్చి నెల 19వ తారీఖు 2025వ సంవత్సరం విశ్వాస సిద్ధాంతంగా డికాక్టరీ భారతదేశంలోని అపోస్తలిక్ నన్షియో ద్వారా విలక్కనూర్ సంఘటనను ఒక అసాధారణ యూకరిస్టిక్ చిహ్నంగా లేక దివసప్రసాదం యొక్క చిహ్నంగా గుర్తించడానికి సిద్ధాంతపరమైన లేదా శాసనపరమైన అడ్డంకులు ఏమీ లేవని తెలియజేసింది. ఈ విషయాన్ని మే నెల 2025వ సంవత్సరము 9-10వ తారీఖుల్లో తలసేరిలోని సైరో మలబార్ ఆర్చిడయాసిస్ ఆర్చ్ బిషప్ అయినటువంటి జోసెఫ్ పాంప్లాని 2013వ సంవత్సరము నవంబర్ 15వ తారీఖున విలక్కనూరులో జరిగిన దివసప్రసాద అద్భుతాన్ని వాటికన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ప్రకటనతో ఈ యొక్క అద్భుతాన్ని భారతదేశంలో రోమన్ కథోలిక సంఘంలో మొట్టమొదట జరిగినటువంటి దివసప్రసాద అద్భుతంగా పరిగణిస్తూ దివసప్రసాద అద్భుతాల్లో ప్రపంచంలో జరిగినటువంటి అద్భుతాల్లో ఈ విలక్కనూరు అద్భుతం కూడా ఒకటిగా వారు ప్రకటించారు. ఈ ప్రకటనను ఆధారంగా చేసుకొని మే నెల 31వ తారీఖున 2025వ సంవత్సరంలో క్రైస్ట్ ద కింగ్ దేవాలయంలో ఒక పవిత్రమైనటువంటి దివ్య పూజ బలిని ఏర్పాటు చేసి భారతదేశం మరియు నేపాల్కు అపోస్తలిక్ నన్షియో అయినటువంటి ఆర్చ్ బిషప్ లియోపోల్డో గెరిల్లీ ఈ ప్రార్థనా కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ఆయనతో పాటు ఆర్చ్ బిషప్ జోసెఫ్ పాంప్లాని మరియు పలువురు బిషప్లు, ఆర్చిడయాసిస్ మత గురువులు, అమ్మగారులు మరియు వేలాది మంది విశ్వాసులు ఈ దివ్య పూజ బలిలో పాల్గొన్నారు. దివ్య పూజ బలి ఎంతో గొప్ప వేడుకగా ఆర్చిడయాసిస్ ఛాన్సలర్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ బిజు మత్తతుకున్నేల్ ప్రకటించారు. అక్కడ సమావేశమైన విశ్వాసుల కోసం వాటికన్ శాసనాలని మలయాళంలో ఆయన చదివి వినిపించారు. ప్రజలు దివసప్రసాదంలోని పవిత్ర ముఖాన్ని స్పష్టంగా చూసి ఆరాధించేందుకు వీలుగా అద్భుతమైన ఆ దివసప్రసాదాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చి లోపల ప్రత్యేకంగా రూపొందించిన పీఠంపై ప్రతిష్ఠించారు. అదే సందర్భంలో ఈ ప్రదేశాన్ని ఒక శాశ్వతమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రోమన్ కథోలిక పుణ్యక్షేత్రంగా ప్రకటించబడ్డది. ఆ ప్రకటన తర్వాత విలక్కనూరులోని క్రైస్ట్ ద కింగ్ చర్చి ఒక ప్రత్యేక దివ్య సప్రసాద పుణ్యక్షేత్రంగా మారింది. అద్భుతమైన సప్రసాదాన్ని ఒక సురక్షితమైన గౌరవప్రదమైన మాన్స్టాన్స్ లేదా పవిత్ర వస్తువుల పేటిక వంటి అమెరికాలో భద్రపరిచారు.
ఇది విశ్వాసులకు దివ్య ప్రసాదంలో నిజంగా ప్రత్యక్షమైన ప్రభువును ఆరాధించడానికి మరియు దానిపై ఉన్న దేవుని ముఖారవిందాన్ని ధ్యానించడానికి వీలు కల్పిస్తుంది. అప్పటి నుంచి కేరళ రాష్ట్రం, భారతదేశం మరియు విదేశాల్లోని వివిధ ప్రాంతాల నుండి యాత్రికులు ఇప్పుడు పవిత్రమైన దివ్య బలి పూజ, దివ్య ప్రసాద ఆరాధన మరియు ఈ దివ్య ప్రసాద సహనంపై కేంద్రీకృతమైనటువంటి ఇతర భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడానికి విలక్కనూరును సందర్శిస్తున్నారు. స్థానిక కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక ఆరాధన సమయాలు, పిల్లలు మరియు యువత కోసం మతబోధ మరియు దివ్య ప్రసాదంలో యేసు యొక్క నిజమైన ఉనికిని తెలియజేసే భక్తి కార్యక్రమాలు అక్కడ నిరంతరం కొనసాగుతున్నాయి. అయితే ఇంతటి పవిత్రమైనటువంటి దివ్య దర్శనం లేక దివ్య ప్రసాదం యొక్క దర్శనం క్రైస్తవులకు తెలియజేసే సందేశం ఏంటి? ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. విలక్కనూరు దివ్య ప్రసాద అద్భుతంలోని లోతైన సందేశంపై పలువురు చర్చి నాయకులు, ఆధ్యాత్మిక రచయితలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వారి యొక్క అభిప్రాయం ప్రకారం దివ్య ప్రసాదంపై ఉన్న పవిత్ర ముఖం యొక్క ప్రతిమ క్రీస్తు ఉనికిని కేవలం దివ్య ప్రసాదంలోనే కాకుండా ప్రతి మనిషిలో, ముఖ్యంగా పేదలు, బాధపడేవారు మరియు అణగారిన వారిలో కూడా గుర్తించాలని ఈ యొక్క అద్భుతంలో ఉన్నటువంటి సారాంశం. అంతేకాకుండా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర దివ్య ప్రసాదంలో ప్రత్యక్షమైన క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం కూడా ఏమిటంటే విశ్వవ్యాప్త చర్చి నూతన దివ్య ప్రసాద భక్తిని, మతబోధనను బలంగా వ్యాపింప చేయాలని, అందుకు ఉదాహరణగా విలక్కనూరు అద్భుతాన్ని ఒక సందేశంగా తీసుకువెళ్ళాలని, కేరళలో ఒక చిన్న గ్రామంలో క్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి ఈ చూసిన గలిలయ మార్గాల్లో నడిచిన అదే యేసు రొట్టె మరియు ద్రాక్షరసం అనే నిరాడంబరమైనటువంటి రూపాల్లో నిజంగానే ఉన్నారు అని జ్ఞాపికగా మనం భావించాలని ఈ యొక్క సందేశం చెప్తుంది. ఇక ముగింపుగా ఈ యొక్క విలక్కనూరులోని అద్భుత దివ్య ప్రసాద రూపుడైనటువంటి క్రీస్తు ప్రభువు ఇచ్చే సందేశం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేమిటంటే దివ్య ప్రసాదంలో యేసు నిజంగా ఉన్నారనే విషయంపై విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలని, మరింత భక్తి శ్రద్ధలతో, ప్రేమతో దివ్య ప్రసాదాన్ని మనం దేవాలయంలో స్వీకరించాలని, బలిపీఠం నుండి ప్రకాశించే క్రీస్తు యొక్క కరుణామయమైనటువంటి చూపును తమ హృదయాలను తెరుస్తూ దివ్య ప్రసాద ఆరాధనలో ఎక్కువ మంది పాల్గొనటం, ఎక్కువ సమయం గడుపుకోవటం మనకు దేవుడిచ్చే భాగ్యంగా భావించాలని, మరియు సంఘంలోనూ సమాజంలోనూ దయ, జాలి, క్షమాపణ, ఐక్యతను ఆచరిస్తూ సహోదర ప్రేమలో క్రీస్తు ప్రభువును చూడాలని ఈ అద్భుత దివ్య ప్రసాద దర్శనం ద్వారా క్రీస్తు ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మరి మీ అభిప్రాయం ఏంటి? జ్ఞానపూర్వకంగా ఆలోచించండి. మరి ముఖ్యంగా ఇదిగో దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి ప్రతి భక్తుడు మరియు విశ్వాసి ఆయనను పోలి జీవించే శక్తిని, భక్తిని, విశ్వాసాన్ని మనకు ప్రసాదించమని ప్రత్యేకంగా మన యొక్క దివ్య ప్రసాదనాథుడైన దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, కృప కలిగిన దేవా, మేము ఏ పాటి వారమని ప్రభువా, చివరికి మీ యొక్క ముఖార విందాలని మాకు ఆ రోజుల్లో మీరు ఉత్తానమైన పిమ్మట వివిధ సందర్భాల్లో శిష్యులకు దర్శనాలు ఇచ్చినట్లుగా ఇదిగో ఈ కాలంలో మా విశ్వాసాన్ని బలపరచడానికి ప్రభువా మీరు అనేక విధాలుగా దర్శనాలు ఇస్తున్నారు. మీకు ధన్యవాదాలు నా ప్రభు. అయితే మేము ఈ పవిత్ర పాద సన్నిధికి విన్నవించుకుంటున్న మా మొరను ఆలకించండి. ఏమిటి ఆ మొర అంటే మా యొక్క అల్ప విశ్వాసాలకి మమ్మల్ని క్షమించండి. మేము ప్రతి ఆదివారము మరియు అవకాశం వచ్చినప్పుడల్లా మీ యొక్క పవిత్ర శరీర రక్తాన్ని స్వీకరిస్తున్నామే, కానీ అందులో మీ యొక్క పవిత్రమైనటువంటి దివ్యముఖార విందాలు ఉన్నాయని లేక సాక్షాత్తు మీరే దానిలో ఉన్నారని మేము గుర్తించలేని పరిస్థితిలో మేము ఏదో హడావుడిగా వచ్చి వెళ్తున్నామే, కానీ దేవా మీ పవిత్రతను, మీ యొక్క దార్శనిక తత్వాన్ని గుర్తించలేకపోతున్నందుకు మమ్మల్ని మన్నించండి ప్రభువా. ఎక్కడి నుంచైనా మేము మీ పవిత్ర దివ్య ప్రసాదాన్ని స్వీకరించినప్పుడల్లా మీరు ఎంతో ప్రేమతోటి మా హృదయాల్లోనికి వేంచేసి వచ్చి మా హృదయనాథుడిగా మా హృదయాల్లో ఆశీనులై మమ్మల్ని పాలించడానికి, మమ్మల్ని మీ చిత్తానుసారంగా మీ మహిమమధ్యమై మీ వలె మార్చుకోవటానికి మాలోకి వేంచేసి వస్తున్నారని మేము భావించి మీరు కోరిన విధంగానే పవిత్రమైనటువంటి జీవితం జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రభువా, రేపు వచ్చే ఆదివారం నీట్ పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరిపైన మీ ఆత్మీయ శక్తిని కుమ్మరించమని దేవా, అందరూ చక్కగా పరీక్షలు రాసే విషయంలో సహాయం చేయమని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోనే ఉన్నటువంటి వీరలక్ష్మి గారి యొక్క సంతానమైనటువంటి
గుమ్మడి చంద్రశేఖర్ మరియు గుమ్మడి హిమబిందువులను దీవించమని, వారు రేపు ఆదివారం రాయబోయే నీట్ పరీక్షల్లో వారికి తోడ్పడుతూ ఆశీర్వదించమని మా నాదును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.